ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించేటువంటి వారందరికీ దేవుడు గొప్ప కృప చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తమే మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినని అడుగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఈ యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొర్దెకై ఒక సంగతి గురించి అతడు ప్రయాసపడినప్పుడు రాజుని కీడు నుంచి తప్పించినప్పుడు అతనికి ఏ విధమైనటువంటి బహుమతి ఇవ్వబడలేదు. ఘనత ఏదైనా కూడా అతనికి చేయబడలేదు. మొర్దెకై దాన్ని ముందుగానే దేవుడు అతనికి నడిపించినట్లుగా జరిగింది. అది మేలు కొరకే నడిపించబడినట్టుగా జరిగింది. అతడు బహుమానం పొందడానికి, రాబోయే కీడు నుంచి తప్పించడానికి మొర్దెకైని దేవుడు సిద్ధపరచడం అనేది జరిగింది. మొర్దెకైకి కష్టకాలం వస్తున్నటువంటి సమయంలోని అది రాజు దృష్టిలో పడేలాగా ప్రభువే కృప చూపించారు. అటువంటి సమయంలోని హామాను వంటి వారు చెలరేగుతూ ఉన్నప్పుడు దేవుడైతే మొర్దెకైకి ఒక బహుమతి ఇచ్చేలాగా రాజును ప్రేరేపించడాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుడి యొక్క హృదయంలో ఎవరైతే ఉంటారో, దేవుడి ఆలోచనలు ఎవరైతే ఉంటారో, దేవుడు ఎవరినైతే దీనత్వం కలిగి ఉంటారో వారిని హెచ్చించడానికి ఆయన శక్తిమంతుడన్నాడు. ఈరోజు దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తాకేలాగా నువ్వు జీవించాలి. ప్రతి సమయంలోనూ ఆయన కృప విస్తారంగా నీ పైన కుమ్మరించబడేలాగా ఉన్నప్పుడు నీకు బహుమతి దొరుకుతుంది. నిజానికి మొర్దెకై బహుమతులు దొరుకుతాయని ఈ కార్యం జరిగించలేదు గాని, దేవుడు తనకు నడిపిస్తున్నటువంటి దానిని బట్టి అతడు పరిగెత్తడం ప్రారంభించాడు. ఒకరోజు అది అతనికి ఆశీర్వాదకరంగా మారింది. కనుక నీ జీవితంలోని బహుమానం అనేది ఊహించినటువంటి రీతిగా ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చేవాడై ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి బహుమానం దేవుని యొద్ద నుంచి దొరకడం అనేది అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆదికాండము 30 వచనాల్లో లేయా చెప్తూ ఉంది, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురం చేయననుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టెను. లేయా జీవితమంతా వేదంతో నింపబడింది. యాకోబు యొక్క ప్రేమ గురించి ఆమె ఎంతగానో ప్రాకులాడింది. ఎక్కువ సంతానం కలిగినట్లయితే తన భర్త తనను అధికంగా ప్రేమిస్తాడనుకుంది. దేవుడు ఆమె ప్రార్థనలు ఆలకించాడు. ఆమెకి పిల్లల్ని ఎక్కువ మందిని దయచేయడం మొదలుపెట్టాడు. దానిని బట్టి ఆమె అనుకుంటూ ఉంది, దేవుడే నాకు ఇటువంటి మంచి బహుమతి ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి బహుమతి ఇచ్చాడు, నన్ను ఘనపరిచేటువంటి బహుమతి ఇచ్చాడని ఆమె సంతోషిస్తూ ఉంది. అలాగే 1 సమూయేలు 17 వచనంలో దావీదైతే చెప్తూ ఉన్నాడు, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి ఫిలిష్తీయుడు ఎంతటివాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి నిందను తొలగించడం వానికి బహుమతి ఏమని తన ఎదురు నిల్చున్న వారితో అతడు అడుగుతూ ఉన్నాడు. కనుక బహుమతి అంటే చాలామందికి ఇష్టం, గెలుచుకోవడం అంటే చాలామందికి ఇష్టం. అనేక మందిలో తాము మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారని, అందరికంటే ఎక్కువ ఘనత నొందినటువంటి వారుగా ఒక శ్రేష్టమైనటువంటి బహుమతి పొందినప్పుడు అది వారికి ఎంతో ఘనత కలుగజేస్తుంది. అపోస్తలుడైన పౌలైతే అతడు చెప్తూ ఉన్నాడు, అతడు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ గమనించినట్లయితే 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటూ నీకు మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. కనుక ఇక్కడికి వచ్చేసరికి బహుమతి ఎలాగుందంటే, ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించినటువంటి జీవితాన్ని బట్టి, అతడు పరుగెడుతున్నటువంటి దాన్ని బట్టి, తనకు అప్పగించబడినటువంటి పని అతడు స్థిరంగా కొనసాగించిన దాన్ని బట్టి జీవకిరీటం ఉందని అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది అంత మంచి బహుమతి చూడండి. ఈరోజు దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారందరికీ అటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానం అది సిద్ధపరచబడి ఉంది. అనేక మందికి అది కనబడదు, వినబడదు, హృదయానికి అది తెలియదు గాని, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, దేవుడి యొక్క పని చేస్తూ ఉంటారో, దేవుడు వారి కోసం ఏమైతే సిద్ధపరచుచున్నాడో ఆత్మ ద్వారా వాటిని తెలుసుకోవడానికి దేవుడైతే వారి కృపనిచ్చాడు. కనుక అపోస్తలుడైన పౌలైతే చెప్తున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు నేను ముగించాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు శ్రేష్టమైనటువంటి బహుమానం ఉందని చెప్తూ ఉన్నాడు. అటువంటి ప్రత్యక్షత తన వల్లే ప్రయాసపడేటువంటి వారందరికీ దొరుకుతుందని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇతనైనా దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన కొరకు పనిచేస్తే
ఖచ్చితంగా దేవుడు వారి పట్ల అధికమైనటువంటి శ్రద్ధ తీసుకొని, ఇంకనూ బలపరచడానికి శ్రేష్టమైనవి వారికి అనుగ్రహించడానికని శక్తిమంతుడై ఉన్నాడు. కనుక నీకు ఈరోజు సిద్ధపరచబడింది. ప్రభా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా, ఈ దినం నీ కొరకు తండ్రి నాయన ఎంతమంది అయితే పరిగెడుతూ ఉన్నారు, వారందరికీ ప్రభా నాయన గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించి, గొప్ప బహుమానం దయచేయడానికి నువ్వు శక్తిమంతుడవు తండ్రి. అటువంటి బహుమానాన్ని బట్టి ఇంకనూ పరిగెత్తినట్లుగా కృపను అనుగ్రహించమని, మీరే మహిమగర్త ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.